హాయ్ నమస్కారం అండి, వెల్కమ్ టు శ్రీ సాయి వర్క్స్. మేము యాక్చువల్లీ బ్లౌజెస్ పీసెస్కి ఫ్యూజింగ్ వేస్తారండి. ఈ ఫ్యూజింగ్ ఎలా అన్నది మీకు చూపిస్తాను. ఇది ఫ్యూజింగ్ వేస్తేనేమో క్లాత్ స్టిఫ్గా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యూజింగ్ లేకుండా ఉంటే నార్మల్గా ఉంటుంది. అన్నిటికీ వర్క్ బ్లౌజెస్కి, కుర్తాస్కి, మెన్స్ కుర్తాకి, రాసులకి అన్నిటికీ వేస్తే సూపర్గా స్టిచ్చింగ్ వస్తుందండి. దాన్ని ఎలా వేస్తారో చూడండి. ఈ 2 క్లాత్స్ ఉన్నాయి కదా, దీనికి నేను వేసి చూపిస్తాను మీకు ఒకసారి. ఫ్యూజింగ్ అండి. ఇది ఇక్కడ ఇలా బరకగా కొంచెం రఫ్ టైప్లో ఉందేమో ఇది కిందికి వెళ్ళిపోతుంది. స్మూత్ ఉన్న ఫ్యాబ్రిక్ ఏమో పైకి వస్తుంది. దీన్ని ఇలా పెట్టేసి ఫస్ట్ క్లాత్ కట్ చేసే కన్నా ముందు దీన్ని పెట్టి ఐరన్ వేసిన తర్వాత దీనిపైన లైనింగ్ వేసేసి కట్ చేస్తారు. అలాగే ఇప్పుడు చూడండి, ఇది ఫ్యూజింగ్ వేసిన క్లాత్, ఇది వేయని క్లాత్. ఇది ఎంత స్టిఫ్గా ఉంటుంది, ఇది ఎంత లైట్గా ఉంది ఈ క్లాత్. ఇక్కడ చూడండి, ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ నడుస్తుంది. ఇది కంచుపట్టు సారీది. దీనికి కూడా మేము ఫుల్ ఇలా ఫ్యూజింగ్ ముందే అంత పెట్టేసి ఇలా ఫ్యూజింగ్ వేస్తారండి. మొత్తం ఐరన్ చేసేస్తారు దీనిపైనే వర్క్ చేపిస్తాము. అప్పుడు వర్క్ ఏంటంటే ఇలా నీట్గా అసలు తీసేసిన తర్వాత లూజ్గా థ్రెడ్ వర్క్ కానీ ఏదైనా సరే నీట్గా కనిపిస్తుంది. బ్లౌజ్కి ముడతలు ఏమీ రావు, రింకిల్స్ లాగా అనిపిస్తున్నప్పుడు అలా కూడా ఏమీ లేకుండా ఫినిషింగ్ బాగుంటుంది. బ్లౌజెస్ వర్క్స్ కూడా ఇలా చేస్తాము. ఇది కొంచెం ఎక్స్ట్రా అవుతుంది కాస్ట్, బట్ నీట్గా ఉంటుందండి.